నారాయణ గారికి కానీ మంత్రి నారా లోకేష్ గారికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈరోజు ఒక్క విఆర్ హై స్కూల్నో లేకపోతే ఇంకొక దానికో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే నేను కొన్ని వేల కోట్లు వేరే వాళ్ళకి పన్నులకు ఇచ్చినాను, వారందరికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చినాను కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చినారని చెప్పి 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారే తప్ప, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాస్తవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మేము కనుక మాట్లాడితే మీరు ఎవరో ఒకరి దగ్గర పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర మీరు మమ్మల్ని తిట్టించడం తప్ప మీకు గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసా అని నారాయణ గారిని అడుగుతా ఉన్నాను. మీకు కావాల్సింది కేవలం పబ్లిసిటీ తప్ప వాస్తవంగా మీకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ బాధపడతా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తిస్తూ ఉన్నారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నేను అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో తిరిగితే కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిన తర్వాత 1000 రూపాయలు 1500 రూపాయలు పెడితే ఆర్ఓ ప్లాంట్స్ వాటిని రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆర్ఓ ప్లాంట్స్ను కూడా రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఈ 2.5 సంవత్సరంలో నాడు నేడుకి మన బడి మన భవిష్యత్ అనే పేరు మార్చడం తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క ఇటుకరాయైనా మీరు పెట్టినారా? 80% కంప్లీట్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదైతే కేఎన్ఆర్ స్కూల్ కానీ మిగతా అటువంటి స్కూల్స్ అన్నీ కూడా 80% వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ రోజుకి కూడా ఆ ఫండ్స్ని మీరు వేరే దానికి వాడుకుంటా ఉన్నారే తప్ప మీరు ఆ వర్క్స్ని కంప్లీట్ చేయాలనే చిత్తశుద్ధి కూడా లేదు. థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఈ రోజుకి కూడా మీరు ప్రారంభించాలని లేదు. మీరు మొన్న బడ్జెట్లో 1500 కోట్లు మన బడి మన భవిష్యత్తు కోసం పెట్టారు, 15 రూపాయలైనా ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాను. నెల్లూరు జిల్లాలోనే సుమారుగా సమగ్ర శిక్ష కింద 30 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ వర్కర్స్ కోసం 30 కోట్ల రూపాయలు వాళ్ళ ఫండ్గా ఎత్తిపెట్టుంటే ఆ ఫండ్స్ని మీరు మిస్యూజ్ చేసి మీరు తప్పుదారి పట్టించి ఈ రోజుకి 30 రూపాయలు కూడా దాంట్లో నాడు నేడు అంటే ఇప్పుడు మన భవిష్యత్తు ద్వారా మీరు ఖర్చు పెట్టలేదంటే మీరు ఏ విధంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ పిల్లల యొక్క కన్నీటి గాథను చూస్తామంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఒక మంచి పేరు ఉండేది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు పడుతున్నటువంటి బాధ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోవడం. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికే 3 నుంచి 4 సార్లు కలెక్టర్ గారిని కానీ మిగతా ఆఫీసర్స్ అందరినీ కలిసి కూడా వారు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా కనీసం వాళ్ళకి తాగు నీరు కూడా ఇవ్వలేదంటే మనం ఆలోచించాలి మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం పబ్లిసిటీ కోసం మనం వెళ్తా ఉన్నామా? వీరికి కనుక న్యాయం జరగకపోతే తప్పకుండా కూడా ఈ వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో దీని మీద కనుక వాళ్ళ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే 1 వీక్ లోపల వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ వాటర్ని ప్రొవైడ్ చేయించడం కూడా జరుగుతుంది. మిగతావి కూడా కనుక వాళ్ళకి కనుక కంప్లీట్ కాకపోతే ఏ విధంగా ఫైట్ చేయాలన్న దాన్ని బట్టి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.